స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ వేలవేల్పు కనకమహాలక్ష్మి దేవాలయంలో శ్రావణమాసం సందర్భంగా మొదటి శుక్రవారం కుంకుమ పూజలు. సుమారు 500 మంది వరకు ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖపట్నంలో బురుజుపేటలో మన యొక్క ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయంలో ఈ సంవత్సరం శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని నల్లాళ్ళు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి విశేష కుంకుమార్చనలు, మహాలక్ష్మీ హోమం అనేటువంటి విశేష ఆరాధనలు జరుగుతున్నాయి. నేటి రోజు అందరికీ కూడా అత్యంత పవిత్రమైనటువంటిది. శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం గురించి మన ఇళ్లలో కుంకుమార్చనలు చేసుకుంటూ ఉంటాం. కలవు సంఘే శక్తి అని అంటే దేవాలయంలోకి వచ్చి అందరితోటి కూడా సామూహికంగా కుంకుమార్చనలు చేయించుకోవడం వల్ల ఇంకా విశేషమైనటువంటి ధన ప్రాప్తి, సౌభాగ్య ప్రాప్తి కలుగుతుంది. కనుక నేటి రోజున శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి పంచామృతాభిషేకం, సహస్రనామ కుంకుమార్చన అయిన తరువాత 8 గంటలకు ప్రారంభించి సుమారు 100-150 మంది దంపతుల చేత ఈ కుంకుమార్చన మహాలక్ష్మి హోమంలో పాల్గొనేటువంటి సదవకాశం అమ్మవారి కల్పించారు. అలాగే శుక్రవారం నాడు 2వ తూరి కూడా సుమారు 70 నుంచి 100 మంది దాకా ఆశీనులై ఉన్నారు. ఈ కుంకుమార్చన మహాలక్ష్మి హోమాది కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. 2వ రోజు. అందుచేత అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యక్ష పరోక్షంగా కూడా చేయించుకునేటువంటి అవకాశం కల్పించారు. కనుక ఈ మహదవకాశాన్ని భక్త మహాశయులు యావన్ నుండి వినియోగించుకుని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసినదిగా తెలియజేస్తారు. ఈ యొక్క పూజా కార్యక్రమం పూర్తయ్యేటప్పటికీ 11-11:30 అవుతుందండి. ఆ తర్వాత మళ్ళీ అమ్మవారికి నైవేద్య సేవాకాలం, మహానైవేద్యం, పంచామృతాభిషేకం, మహానైవేద్యం అయిన తర్వాత వచ్చినటువంటి భక్తులకు 50 మందికి కూడా మహాన్న సంతర్పణ, వచ్చినటువంటి సుదూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి భక్తులకి వారం కనుక ప్రతిరోజు జరుగుతున్న అన్నదానం, అన్న సంతర్పణ. అలాగే ఈ శుక్రవారం నాడు ఇంకా విశేషంగా విరివిగా వస్తారు అనుకుంటున్నాం. ఈ నైవేద్యం అయిన తర్వాత ఈ ప్రసాదాన్ని కూడా స్వీకరించి ఆ అన్నదాన మహిమ చేత అన్నదాన పథకంలో చేరి ఆ ప్రసాదాన్ని స్వీకరించి ధరించవలసినదిగా కోరుతున్నాం.